ఎండలు ఎక్కువైన కాడ నుంచి ఇంక నైట్ భోజనం వచ్చేసి ఇంక నేను 7, 6:30కే చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ ఎండకి అసలకి ఉక్కదీస్తుంది. ఇంక మా వంటగదిలో అయితే అసలకి ఎటు ఆప్షన్ లేదనమాట. గాలి రావటానికైనా కానీ ఇంకా గదులన్నిట్లో లాస్ట్‌లో వంటగది ఉండిద్దనమాట మాకు. ఇంకా అటు బ్యాక్ సైడ్ కిటికీ నుంచి కొంచెం గాలొచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు అసలకి. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంక అందుకని పెందలాడే వంట చేసేసి ఇంక అక్కడ పడేసి బయటకైతే వెళ్తున్నా అనమాట. ఇంక పప్పు వైట్ రైస్ అయితే చేశాను ఈరోజు నైట్‌కి. ఇంక నేనైతే ఇంకా అన్నం ఎందుకులే అని చెప్పేసి ఇంకా దోస పిండి ఫ్రిడ్జ్‌లో ఉంటే 4 దోసలైతే పోసుకున్నాను. ఇంక చిన్న చిన్న దోసలు 2 పోసేసుకొని తినేసాననమాట. పిల్లలకి స్నానాలు ఎక్కువగా అంటే ఇదివరకుట్లాగా 7కి, 6కే చేయించకూడదు. ఎందుకంటే ఈ ఎండలకి ఇంకా ఎమ్మటనే స్నానం చేపించినా వాళ్ళు ఆడుతూ ఉంటారు. పడుకోబోయే టయానికి మళ్ళీ చెమటలు పట్టి అంతా ఇంక చికాకు చేస్తారనమాట. ఏం చేయాలంటే వాళ్ళు అన్నం తిన్న తర్వాత నైట్ పడుకోబోయే ముందు ఫ్రెష్‌గా స్నానం చేపించామంటే మటుకు ఇంకా కదలకుండా పడుకుంటారనమాట. ఎందుకంటే పగలంతా ఆడి ఉంటారు. ఇంక పెందలాడి నీళ్ళు పోసినా కానీ ఇంక పడుకోరు. అదే వాళ్ళకి నిద్ర వచ్చిన టయానికి మనం తినిపెట్టి నీళ్ళు పోసి పడుకోబెట్టామంటే చక్కగా నిద్రపోతారు.